జగన్ టైంలో అత్యంత వేగంగా నిర్వహించినటువంటిది జనగణనలో కులగణన. అయితే ఆ వివరాలు వెల్లడించలేదు. ఆ వివరాల ఆధారంగా బీసీలు అత్యధికంగా ఉన్నారనే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈవెన్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మైలవరం సీట్లో బీసీకి టికెట్ ఇచ్చినా, లేకపోతే అనేక చోట్ల బీసీలకు టికెట్ ఇచ్చేది, నరసరావుపేటలో ఎంపీ సీటు బీసీలకు ఇచ్చిన, ఇట్లాంటి అనేకం. ఎందుకయ్యా అంటే ఆ రోజున లెక్క తేలింది బీసీలకు సంబంధించి 138 కులాలు ఆంధ్రప్రదేశ్లోనే, వాళ్లే 50% పైగా జనాభా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బీసీ గణాంకాలు తీస్తే కూడా 50.59% మంది ఉన్నారని తేలింది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా బీసీల జనాభానే అత్యధికం మిగతా అందరితో కంపేర్ చేస్తుంది. కానీ అక్కడ ఇక్కడ రాజ్యాధికారం బీసీలకి ఎప్పుడూ రావట్లేదు. గతంలో ఇస్తానన్న తెలుగుదేశం పార్టీని ఆ రోజున గెలిపించలేదు. తర్వాత బీసీకి సంబంధించి ఇస్తానన్నటువంటి భారతీయ జనతా పార్టీని జనం గెలిపించలేదు. ఈ 2 సార్లు అక్కడ అందువలన బీసీకి ముఖ్యమంత్రి పదవి రాలేదు. రేవంత్ రెడ్డి అట్లాగే కె చంద్రశేఖర రావు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు నడిచినాయి. బీసీలకి 2 రాష్ట్రాల్లో కూడా జనాభా వాళ్లే అత్యధికం. కానీ రాజ్యాధికారానికి దూరం. ప్రభుత్వ అధినేతలు ఇచ్చేటటువంటి పదవులే పదిలం. అదే గొప్పతనం.